ప్రజా టీవీ తెలుగు న్యూస్. ఇప్పుడు మా జాబ్ కార్డు ఏముండాయి పేర్లు అయితే మధ్యలో పేర్లు రాలే. ఏ ఊరు మీది? గంగనపల్లి. అంటే జాబ్ కార్డులు ఉన్నాయి కూడా మీకు పేర్లు లేవు, ఆన్లైన్ లో పేర్లు లేవు. అంటే ఎక్కడం లే. ఇప్పుడు మాకి ఏపీఓ వాళ్ళనేమో అడిగితే కొత్త కార్డులు ఏమో వచ్చినాయి గానీ పేర్లు అయితే రావడం లేదు. చాలా మంది ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళకి మాకు ఏదైనా వాళ్ళ నేమ్స్ ఎక్కిస్తే మేము పనికి వెళ్ళాలి, మేము పోతాం. మీరు అనుకుంటున్నారా? అంటే మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా ఇంత ముందు ఏమన్నా? మరి సార్ వాళ్ళు ఏమన్నారు? ఎక్కిస్తామన్నారు. ఇది ఏదో సంథింగ్ ఇది ఎలక్షన్ గొడవ అది రావడం లేదు, జరిగిపోయింది అది. సో ఇప్పుడు మీకు వాళ్ళు ఆన్లైన్ లో మీకు పేర్లు ఎక్కిస్తే పనులకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తం ఎంత మంది ఉన్నారు ఇట్లా మీ గంగనపల్లి గ్రామం? గంగనపల్లి అవునులేండి, అవునులేండి. మాస్టర్లు 5-6 మంది ఉన్నారు. అట్లా మాస్టర్లు చాలా ఉన్నాయి. 60-70 మంది అట్లా ఇంటి దగ్గర ఉంటారు. ఒక గుంపులో వస్తే పెళ్ళాం వస్తే మొగలు. అదెట్లా? నిజానికి జాబ్ కార్డు లో భార్య భర్తకు రావాలి కదా. భార్య పేరు ఉంటుంది, భర్త పేరు ఉండదు. భార్య పేరు ఉంటుంది, భర్త పేరు ఉండదు. భర్త పేరుంటే భార్య పేరు ఉండదు. మరి ఈ విషయం మీరు మీరు ఫీల్డ్ ఎస్టేట్ లకు గానీ ఏపీఓ గానీ చెప్పలేదా మీరు? ఎండి ఆఫీస్ లో పోయినాము, అన్ని చేసినాము. ఫీల్డ్ ఆఫీస్ అడిగినాము, ఎక్కిస్తాము. మేము ఫీల్డ్ ఆఫీస్ వెళ్తే నేనేం చేయాలి? ఎక్కిస్తా అంటే నా భార్య నాది ఉంటుంది, నా భార్య పేరు నాది, మా భార్య నాది లేదు. నాది మా అమ్మది మా నాయనది ఉంది. నా తమ్ముని భార్య అయితే లేదు. మామూలు డైలీ పనికి వచ్చేవాళ్ళే. అంటే గంగనపల్లిలో మాత్రమే ఇట్లుందే? ఎట్లా అది నాకు అర్థం కావడం. ఊరి వరకు అయితే అది తెలుసు స్వామి. ఒకరు భార్య ఉంటే భర్త ఉండదు, భర్త ఉంటే భార్య ఉంటాడు. మీ ముచ్చుకుంటపల్లిలో ఎట్లుంది? జాబ్ కార్డులు అందరికి ఉన్నాయా? భార్య భర్తలకి ఇద్దరికి ఉన్నాయా? జాబ్ కార్డులు ఒకరు ఉంటే ఒకరు లేవు. భార్యకుంటే భర్తకు లేదు, భర్తకుంటే భార్యకు లేదు. కరువు పని మీద మాకు రావాలని మామూలు వచ్చే వాళ్ళమే లేకుండా పోయినాయి గతంలో. జాబ్ కార్డులు అయితే పేర్లు ఉన్నాయి, లేదు ఆన్లైన్ లో లేవు. ఒకరు ఉంటే ఒకరు లేవు. అంటే కరువు పని చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పేర్లు లేనందువల్ల మీరు చేయలేకపోతున్నారు. నేను రాసిన దాంట్లోనే 40 మంది రాసింటే 20 మందికి ఉన్నాయి, కదమ వాళ్ళకి లేవు పేర్లు. ఎంతమందికి రాశారు మీరు? నేను 38 మందికి రాసిన. ఎంతమంది వచ్చినాయి? 38 మందికి గాను 20 మందికి వచ్చినాయి. 18 మందికి రాలే. ఆఫీస్ లో ఏమన్నా సమస్య ఉందా? ఆఫీస్ సమస్య ఇదే చెప్తే ఎక్కిస్తామని అంటారు. వాడు ఎవరు ఎక్కించలేదు ఇప్పటికైతేను. అందులో ఎలక్షన్ కోడ్ వల్ల స్టాప్ అయిపోయినాయి. ఏపీఓ సార్ని కలిసింటారా మీరు? ఏపీఓ సార్ని కలిసినాం, ఎక్కిస్తామన్నారు, ఎక్కిలేదు. ఇంకా మొన్న కూడా వచ్చినా నేను. సార్ ఏమన్నారు? సార్ చేస్తాం పోయి పనికి పోయి ఉన్నోళ్ళు పోతాండారు, మళ్ళీ ఎక్కిస్తామన్నారు. ఇచ్చినాం ఈ వారం. అట్లా జరిగింది మా విషయం, అది జరిగింది.